వెల్కమ్ టు హిమాలయ సిద్ధ క్రియాయోగ. క్రియాయోగం అనేది మనం చాలా వింటూ ఉన్నాం. హిమాలయ గురు పరంపరలు హిమాలయ సిద్ధ క్రియాయోగ సాధనని నేను అనుసరిస్తూ వస్తున్నాను. శ్రీ సాయినాథుని నుంచి, మహావతార్ బాబాజీ నుంచి పొందిన ప్రేరణ, మార్గదర్శకత్వం నాకు సాధనగా మారింది. ఈ క్రియాయోగం గురించి తెలుసుకుందాం మనం. సిద్ధ క్రియాయోగం అంటే ఏమిటి? సిద్ధత్వాన్ని పొందే క్రియలు చేయటం, ఆ క్రియలను యోగంగా మనం భావిస్తూ యోగంతో ముడిపెట్టి చేయటం సిద్ధ క్రియాయోగ. దీన్నే మనం కుండలిని సాధన అంటారు. కుండలిని సాధనలో ఆ విద్య నేర్చుకునే వాళ్ళు ప్రధానంగా ఏమిటి అంటే ఈ క్రియాయోగం నేర్చుకునే వాళ్ళు, సాధన చేయాలనుకునే వాళ్ళకి ప్రధానంగా మనం ఇక్కడ ప్రాణశక్తి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ రెండింటి ద్వారా ప్రాణశక్తి మనలోకి వస్తుంది, లోపల శుద్ధి చేసి మళ్ళీ బయటికి వెళుతుంది. ఇలా జరుగుతుంది, ఒక చక్రంలాగా జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా జరిగే క్రియ. కాబట్టి ఈ ప్రాణశక్తి అంటే శ్వాస ద్వారా ఒక చక్రం నుంచి మరొక చక్రానికి, గుర్తుపెట్టుకోండి, ఒక చక్రం నుంచి మరొక చక్రానికి ప్రాణశక్తిని మనం చక్కగా నడుపుతున్నట్లుగా మనం భావన చేసుకుంటూ, నా శ్వాస, నాలో ఉన్న ప్రాణశక్తి ఒక చక్రం నుంచి మరొక చక్రం దాకా వెళుతోంది, మరొక చక్రంతో ముడిపడుతోంది అనే భావన చేసుకుంటూ చేసే సాధన క్రియనే, సాధన అంశాన్ని క్రియ అంటారు. క్రియాయోగంలో మనం ఆలోచిస్తే క్రియ అంటే ఏమిటి? యోగము అంటే కలయిక. క్రియ అంటే ఏంటంటే ఒక చక్రం నుంచి మరొక చక్రం ద్వారా ఈ ప్రాణశక్తిని మనం పంపిస్తూ మనం ఆ ఏకత్వంలోకి రావటం. ఇలా మనం అలా ఒక చక్రం నుంచి మరొక చక్రం దాకా మనం భావిస్తూ సాధన చేస్తూ ఉంటే అది మొత్తం మనలో ఉన్న శక్తులన్నీ, శక్తి కేంద్రాలన్నీ ఒక అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. మనం చక్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే కుండలిని సాధనలు ప్రధానం చక్రాలే. వాటి గురించి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక్కొక్క చక్రంలో కొన్ని స్వరూపాలు ఉంటాయి. ఇప్పుడు అనాహత చక్రాన్ని తీసుకున్నాం అనుకోండి, అనాహత చక్రంలో 2 త్రికోణాలు ఉంటాయి. ఒక త్రికోణం పైకి చూస్తూ ఉంటుంది, రెండవ త్రికోణం కిందికి చూస్తూ ఉంటుంది. ఈ రెండు విరుద్ధ ధ్రువాలకు సంకేతాలని చెప్తారు. ఒకటి పురుషుడుగా, రెండవ దాన్ని స్త్రీగా, స్త్రీ శక్తిగా, పురుష శక్తిగా వాటిని పేర్కొంటారు. పైకి చూస్తున్న దాన్ని, ఆ త్రికోణాన్ని పురుష శక్తిగాను, కిందకి చూస్తున్న దాన్ని స్త్రీ శక్తిగాను భావిస్తారు. ఈ కుండలిని విద్యలో ఆ పైకి చూస్తున్న త్రికోణం చాలా ముఖ్యమైంది. ఇక్కడ మనం సాధనలో జాగ్రత్తగా గమనిస్తే అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది, మనం గుండె దగ్గర. ఆ హృదయ స్థానంలో 2 చనుమొనల మధ్య ఒక అడ్డగీత గీసామనుకోండి, మళ్ళీ ఆ గీత ఒక దానికి ఆ 2 చివర్ల నుంచి పైకి మనం ఆజ్ఞాచక్రం దగ్గర ఆ బిందువును మనం కలుపుతూ ఈ కింద మనం గీసిన ఈ గీతను 2 పక్కల 2 అంచుల్లోంచి ఒక పైకి గీతలు గీస్తే ఆజ్ఞాచక్రం దగ్గరికి ఒక త్రికోణం ఏర్పడుతుంది.
పైకి చూస్తున్న త్రికోణం ఏర్పడుతుంది. అక్కడ ఏమవుతాయి, దాని మధ్యలో ఆ త్రికోణంలో అనాహత, విశుద్ధి, ఆజ్ఞ ఈ మూడు ఒక త్రికోణంగా మారిపోతాయి. 3 చక్రాల స్వరూపం, 3 చక్రాలు ఈ త్రికోణం స్వరూపంలోకి వచ్చేస్తాయి. అంటే ఇది అనాహత చక్రం నుంచి ప్రాణశక్తిని ఆజ్ఞా చక్రం ద్వారా దాకా మనం నడపటం అన్నమాట, పంపిస్తున్నట్టుగా మనం భావించాలి. ఆజ్ఞాచక్రం దగ్గర ఆ 2 కలుస్తున్నాయి, ఒక బిందువు. అక్కడి నుంచి కిందకి వస్తే మన 2 చనుమొనల మధ్య గీత గీస్తే త్రికోణం ఏర్పడుతుంది. ఈ త్రికోణాన్ని మనం చక్కగా ధ్యానించాలి, భావనలో తీసుకోవాలి. చక్కగా భావనలోకి తెచ్చుకుని ఒక త్రికోణం మనం భావనాపరంగా గీసుకుని ఈ 3 చక్రాలు అనాహత, విశుద్ధి, ఆజ్ఞ మూడింటి మధ్యన మనం ఏకత్వాన్ని తెచ్చుకోవచ్చు, ప్రాణశక్తిని చక్కగా నడుపుకోవచ్చు. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ప్రాణశక్తి అంటే ఉచ్ఛ్వాసం, నిశ్వాసం ఇది నడుపుతూ ఉంటే, ఈ మూడింటి మధ్యన నడుపుతూ ఉంటే, మనం చేస్తూ ఉంటే ఆ శ్వాసక్రియ మనలో హృదయ సంబంధమైన రోగాలు ఉన్నాయనుకోండి అవన్నీ పోతాయట. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ భావన, ఈ చక్రాన్ని మనం త్రికోణాన్ని భావించటం చాలా మంచి ఉపయోగం ఉంది. మనకు హిమాలయ యోగి స్వామి రామ ఈ సాధన ద్వారా ఈ క్రియను చేయిస్తూ, ఎంతోమంది చేత చేయిస్తూ ఈ త్రికోణాన్ని భావనలోకి తెచ్చుకుని 3 చక్రాలని ఏకత్వంలోకి తెచ్చి ప్రాణశక్తిని నడుపుతూ ఆయన సాధన నేర్పి ఎంతోమంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ ఆయన ఆదుకున్నారు, వాళ్ళకి మార్గం చూపించి నయం చేశారట. కాబట్టి ఈ ప్రాణశక్తి ఒకసారి మన కంట్రోల్లోకి వచ్చింది అంటే సర్వశక్తులు వచ్చేసినట్టే మనకి. మన వాళ్ళు ప్రాణశక్తిని 5 రకాలుగా చెప్తారు. ఒకటి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఇవన్నీ వాయు రూపంలో మనం చెప్పుకున్నాం ఇందాక. ప్రాణశక్తి అంటే శ్వాసక్రియ ద్వారా వెళ్తూ ఉంటుంది, వాయు రూపంలో ఉంటాయి 5 రకాలు. ఈ ప్రాణము మొదటిది. ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది? అనాహత చక్రంలో ఉంటుంది. అపానం స్వాధిష్టానంలో ఉంటుంది, మూలాధారంలోనూ స్వాధిష్టానంలోనూ ఈ అపాన వాయువు అక్కడ జరుగుతూ ఉంటుంది. సమాన వాయువు అది ఎక్కడ అంటే మణిపూర చక్రం దగ్గర ఈ సమాన వాయువు ప్రాణశక్తి ఉంటుంది. ఉదాన వాయువు అనేది విశుద్ధి దగ్గర ఉంటుంది. ఇక ఆఖరిది వ్యానము అనేది శరీరం అంతటా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు. సో ఉదాన వాయువు విశుద్ధి చక్రానికి శక్తినిస్తూ ఉంటే, అంటే మాట్లాడే శక్తి, ఇతరులకు మనం కొన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటాం. అది ఇక్కడ చక్కగా బలపడి మన మాట తీరు, మన భావ ప్రకటన చక్కగా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా, అర్థమయ్యేలాగా ఆ శక్తినిస్తుంది. సో విశుద్ధిని మనం శుద్ధి చేసుకోవటం ద్వారా సాధకుడు తనలో ఉన్న మంచి చెడులు, ఏమైనా నెగిటివ్ రాక్షస గుణాలు కానీ మరొక రకాల గుణాలు ఉంటూ ఉంటాయి, వాటిని అన్నిటినీ, అలాగే స్త్రీ శక్తి అంటే మానసిక శక్తిని అన్నిటినీ తన కంట్రోల్లోకి, తన వశంలోకి తెచ్చుకోగలడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చంద్రనాడి అంటే మానసిక శక్తి చంద్రనాడి ద్వారా జరుగుతుంది కనుక అది కూడా సాధకుడికి తన కంట్రోల్లోకి వచ్చేస్తే మనస్సులో ఉండే ఈ రాక్షస లక్షణాలు, మృగ లక్షణాలు అన్నీ కూడా మాయమైపోయి అవన్నీ కూడా ఏమైనా ఉన్నా కూడా తన కంట్రోల్లోకి వచ్చి అవన్నీ మాయమైపోతే శుద్ధి అవుతాయి. దీన్నే మన వాళ్ళు పెద్దలు చెప్పారు, రాజయోగ సాధన అని చెప్పారు. రాజయోగ సాధన. ఈ 6 చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు కలిస్తే ఫైనల్గా పైన ఏర్పడేది సహస్రారం. అది సహస్రారం. అక్కడ ఇవన్నీ కలిసి ఉంటాయి. సహస్రారంలో చెప్పాలంటే ఇవన్నీ కలిసి ఆ సహస్రారం దగ్గర పనిచేస్తూ ఉంటాయి.
కాబట్టి అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే మన సహస్రార చక్రం బ్యాలెన్స్ అయిపోతుంది. సహస్రారంలో ప్రతి చక్రం కూడా తన తన క్రియని, ప్రతి చక్రానికి సంబంధించిన క్రియని సహస్రారంలో 20 రెట్లు అక్కడ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందట. అక్కడ సహస్రారాన్ని మనం శ్రీచక్రం అని చెప్పుకుంటాం. సహస్రారమే శ్రీచక్రం, చెప్పాలంటే సహస్రారమే శ్రీచక్రం. సహస్రారం మీద మనం ధ్యానం చేస్తే, అంటే శ్రీచక్రాన్ని ధ్యానం చేస్తున్నాం అంటే మన సహస్రారం మీద ధ్యానం చేస్తున్నట్టే. కేవలం సింబాలిక్గా మనం ఏదో ఫోటోను మరొకటో పెట్టుకోవటం కాదు. మనం భావన ఎలా ఉండాలంటే, సహస్రారం దగ్గర పైన ఉన్న బ్రహ్మరంధ్రం, అక్కడ ఆ బిందువుని ఈ శ్రీచక్రం యొక్క పైన ఆ బిందువుగా భావిస్తూ మనం ధ్యానం చేస్తూ వెళితే మన శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, అవి మన మెదడులో ఉండే కేంద్ర స్థానాలు ఇవన్నీ ఎనర్జైజ్ అవుతాయి, శక్తివంతంగా మారుతాయి. మన శరీరంలో ఉండే ప్రతి కణానికి సంబంధించిన దాని లింకు ఎక్కడ ఉందంటే మెదడు దగ్గర ఉంది. అందుకని శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జరుగుతుంది అంటే శరీరం మొత్తంలో మెదడుకి, బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. మనలో ఉండే జ్ఞానేంద్రియాల మీద కానీ కర్మేంద్రియాల మీద కానీ మనం దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేస్తే అది లింకు మెదడులో ఉంది కనుక అక్కడ ఎనర్జైజ్ అవుతుంది, అక్కడ ఉత్తేజం మనకి కలుగుతుంది మెదడులో. అందుకనే వీటి మీద, అన్నిటి మీద మనం పంచేంద్రియాల మీద, శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాల మీద మనం చక్కగా ఆ సాధన చేస్తే మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం చక్రాల గురించి కొన్ని చెప్పుకున్నాం ఇంతకుముందు, కానీ మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ సూక్ష్మంగా గుర్తు చేసుకుందాం. క్రియాయోగం అంటే చక్రాల ఆధారంగా జరిగే సాధన, సిద్ధత్వం పొంది సిద్ధ క్రియాయోగం. ఈ మూలాధార చక్రం దగ్గర దాని గురించి ఆలోచిస్తే, ఆ చక్రానికి జ్ఞానేంద్రియం ఏంటి? ముక్కు, కర్మేంద్రియాలు పాదాలు. మనం ముక్కు మీద ధ్యానం ఉంచి ముక్కు ద్వారా క్రియలు చేస్తే మూలాధారానికి అది లింక్ అవుతుంది. పాదాలు, అందుకనే పాదాలను కూడా మనం చక్కగా ఎనర్జైజ్గా శుద్ధంగా ఉంచుకుంటూ వెళ్ళాలి. కర్మేంద్రియాలు అక్కడ ఉన్నాయి. సో ముక్కు మీద మనం ధ్యానం చేస్తూ, అంటే ముక్కు మీద ధ్యానం అంటే ముక్కును చూస్తూ కూర్చోవటం కాదు, ముక్కు ద్వారా జరిగే క్రియలు, సువాసనలు, మంచి వాసనలు, మనం ఆ వాసన శక్తి, వాసన తీసుకునే శక్తి, చెడు అయినా పర్వాలేదు, మంచి అయినా పర్వాలేదు, ఏదైనా సరే ఆ ముక్కు ద్వారా జరుగుతుంది కదా క్రియ, ఆ వాసన పీల్చుకునే క్రియ, గుర్తించే క్రియ, వాసన ద్వారా గుర్తించే క్రియ. ఆ సాధన మనం చేస్తే డైలీ కనుక మనం ఒక 45 నిమిషాలు తక్కువ కాకుండా కనుక ఆ వాసన మీద దృష్టి పెట్టి కొన్ని వాసనలు గ్రహించటం, ఇది మూలాధార సాధనలో ఇది ఏమిటంటే వాసనలు గ్రహించటం అనేది చేయాలి. అది కనుక మనం చేస్తే మన మెదడులో ఉండే ఈ వాసనలు గ్రహించే లింక్ అంతా ఎక్కడుంది? మెదడు. కాబట్టి ఆ మెదడు, దాని ద్వారా కూడా అక్కడ ఆ మెదడు శక్తివంతం అవుతుంది. కాబట్టి మనం ముక్కు ద్వారా జరిగే మనం వాసన పీల్చుకోవటం, మంచి చెడు దేన్నైనా మనం గుర్తు తెచ్చుకుని మనం గుర్తించటం, అక్కడ ఆ సాధన జరగాలి. ఇకపోతే స్వాదిష్టానం వైపు వెళితే దానికి జ్ఞానేంద్రియం నాలుక, కర్మేంద్రియాలు చేతులు. సో మన నాలుకకు సంబంధించింది ఏంటి? రుచులు. ఇక్కడ రుచులు, కొన్ని మంచి కొన్ని చెడు రుచులు ఏమున్నా సరే పర్వాలేదు, అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆ రుచుల్ని మనం భావనలోకి తెచ్చుకుని ధ్యానిస్తే మెదడులో రుచుల కేంద్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఇందాక వాసనల కేంద్రం, ఇప్పుడు రుచుల కేంద్రం మెదడులో ఉంటుంది, అది శక్తివంతం అవుతుంది. అలాగే మణిపురం వైపు వస్తే, మణిపుర చక్రం వైపు, దీనికి జ్ఞానేంద్రియం కళ్ళు, కర్మేంద్రియాలు మలద్వారం. కాబట్టి కళ్ళ ద్వారా మంచి దృశ్యాలను భావించటం, ధ్యానించాలి. కళ్ళు మూసుకుని మనం ఆ దృష్టిని మంచి అందమైన ప్రదేశాలని, అద్భుతమైన ప్రదేశాలు, చంద్రుడు, చక్కగా ఆకాశం, ఇలాంటి మంచి మంచి దృశ్యాలను మనం గుర్తుకు తెచ్చుకుని ధ్యానం చేయాలి. అప్పుడు అక్కడ మనకి అవన్నీ మెదడులోకి లింక్ అయిపోయి అక్కడ మెదడులో ఆ దృశ్యాన్ని చూసే ఆ కేంద్రం అది ఎనర్జైజ్ అవుతుంది. ఇక అనాహత కేంద్రానికి వస్తే అక్కడ జ్ఞానేంద్రియం చర్మం,
కర్మేంద్రియాలు, జననాంగాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్పర్శ మనం గట్టి వస్తువులు, మెత్తటి వస్తువుల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ధ్యానం చేస్తే అది మెదడులో ఉండే ఆ స్పర్శ కేంద్రం మీద ప్రభావం చూపించి శక్తివంతం అవుతుందన్నమాట. ఇక విశుద్ధి దీనికి జ్ఞానేంద్రియాలు చెవులు, అంటే వినికిడి జ్ఞానం, వినికిడి శక్తి. కర్మేంద్రియాలు పెదాలు. సో మంచి శబ్దాలు వినటం, అవి అక్కడ లేకపోయినా మనం ధ్యానించి శబ్దాలను స్పృహలోకి తెచ్చుకుని భావనలోకి ధ్యానిస్తూ వెళ్ళాలి. రకరకాల శబ్దాలు, ఫ్లూట్ అవనండి, ఇంకోటి అనండి, గిటార్ అనండి, ఏదో ఒక శబ్దం, ఏదో ఒక మంచి శబ్దాలని మనం చేస్తూ వెళ్తే ఆ శబ్ద కేంద్రం, మెదడులో ఉండే శబ్ద కేంద్రం ఎనర్జైజ్ అయిపోతుంది. సో ఈ సాధన అంతా కూడా మన వాళ్ళు ఏమంటారంటే, వేగస్ అనే ఒక నరం ఉంది మనలో, దాన్నే కుండలిని అంటారు. ఆ వేగస్ అనే నరం వలన దాని ద్వారా మనకి సాధన జరుగుతూ ఉంటుంది. ఇలాగ పంచేంద్రియాల మీద మనం ఆధిపత్యం, కంట్రోల్ తీసుకోవచ్చు. పంచతత్వాల మీద ఆధిపత్యం మనం తీసుకోవచ్చు. పతంజలి చెప్పిన ఆ విషయం ఉంది చూశారు, చిత్తవృత్తులను నిరోధించటం అనేది యోగా అంటే చిత్తవృత్తుల మీద పనిచేస్తుంది యోగా సాధన అంటే. పతంజలి అదే చెప్పారు. ఇటువంటి సాధన జరుపుతూ ఈ పంచతత్వాల మీద మనం చక్కగా సాధన చేస్తూ వెళితే, ఎప్పుడైతే మెదడులో బ్రెయిన్లో ఆ సిస్టమ్ అవన్నీ పంచతత్వాలకు సంబంధించినవన్నీ శక్తివంతం అవుతాయో, అవటం మొదలు పెడితే కనుక చిత్తవృత్తులన్నీ నిరోధించబడతాయి అనేది పతంజలి చెప్పింది కూడా ఇదే. ఈ యోగ సాధన చక్రాల ద్వారా పంచతత్వాలను మనం శక్తివంతంగా మార్చుకోవటం. ఈ పంచేంద్రియాలకి కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఈ రకంగా వాటి స్వలక్షణాలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి, వాటి స్థితులన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. సో అవంటి మనం ఏం తత్వాలు ఉన్నాయి, మూలాధారం దగ్గర అహంకారం ఉంటుంది, స్వాధిష్టానం మనం ఒక స్వాధిష్టానం దగ్గర ఒక విరుద్ధ భావాలు, అంతా యాంటీ ఫీలింగ్స్ ఉంటాయి స్వాధిష్టానం దగ్గర. మణిపూరం దగ్గరకు వచ్చేస్తే అక్కడ మన బుద్ధి స్థితి అంతా కూడా అక్కడ ఉంటుంది. అనాహత దగ్గరకు వస్తే మనస్సు ద్వారా ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ అనాహత దగ్గర ఉంటాయి. విశుద్ధి చక్రం దగ్గరకు వస్తే ఒక పరిపూర్ణ ఆత్మతత్వం అక్కడ విశుద్ధి చక్రంలో ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోవటం ఈ సాధన ద్వారా, ఇందాక చెప్పుకున్నామే ఇంద్రియాల ద్వారా, మనం ఇంద్రియ సాధన ద్వారా వెళ్తాం. మూలాధారం, స్వాధిష్టానం దగ్గర మనకు సెక్స్ సంబంధించిన కర్మలు, భావాలు ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. మణిపూర్వ దగ్గరికి వచ్చేటప్పటికల్లా అధికారం, కమాండ్ చేయాలి, ఏదో సాధించేయాలి, ఆధిపత్యం చెలాయించాలి, ఇలాంటి కర్మలు అక్కడ పుడుతూ ఉంటాయి. అనాహత దగ్గరకు వస్తే కూడా ఏ పనైనా సరే వెంటనే జరిగిపోవాలి, వెంటనే తీరిపోవాలి, ఇప్పుడే నేను సాధించేయాలి అనే ఒక ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. విశుద్ధి చక్ర దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇతరులను ప్రేమించటం, చక్కగా భావన, మంచి సద్భావన, ప్రేమతత్వం అవన్నీ విశుద్ధి చక్రం దగ్గర ఈ కర్మలు నడుస్తూ ఉంటాయి. ఇలాగ ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క రకమైన కర్మలు జరుగుతూ ఉంటాయి. అందుకని మనలో అటువంటి భావాలు వస్తున్నాయి, అటువంటి క్రియలు, పనులు చేయాలనిపిస్తుంది అంటే ఈ చక్రాల ద్వారా జరిగే అవన్నీ లింక్ ఉన్నవి అన్నమాట భావాలు. అందుకని ఆ చక్రాలు బ్యాలెన్స్డ్గా ఉంటే మన భావాలు కూడా చక్కగా బ్యాలెన్స్ అయిపోతాయి. మళ్ళీ ప్రతి చక్రం దగ్గర కూడా ఆహారం, ఒక పదార్థాన్ని మనం భుజిస్తే ఆ చక్రానికి లింక్ ఉంటుంది. అది కూడా మనం తెలుసుకునే చక్రాలని మనం ఎనర్జైజ్ చేసుకోవడానికి, శక్తివంతంగా చేసుకోవడానికి చూడండి ఆహారం పద్ధతి, అక్కడ ప్రాణాయామం, ప్రాణశక్తిని ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఇలాగ మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఆహారాలు ఒక్కొక్క ఆహారం మన చక్రాన్ని బ్యాలెన్స్ చేసి, ప్రభావితం చేసి మెదడులోకి అది ఆ లింక్ని ఉంటుంది కనుక అక్కడి భావాన్ని పంపి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మూలాధారం దగ్గర మనం ఎనర్జైజ్ చేసుకోవాలంటే పెసరపప్పు కలిపిన అన్నం, కిచిడి అవి ఉన్నాయి చూశారు,
అవి తింటే మూలాధారానికి మనకి ఎనర్జీ అవుతుంది. ఇంకా పెరుగన్నం తింటే స్వాదిష్టానానికి బలం వస్తుంది. ఇక బెల్లం నెయ్యి కలిపిన చక్కెర పొంగల్ అంటామే, అది ఆ అన్నం తింటే కనుక మణిపూర చక్రం దగ్గర మనకి ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. ఇక నెయ్యి కలిపి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే మనం అది అనాహత చక్రానికి లింక్ అయి ప్రభావితం చూపిస్తుంది. అక్కడ పాలు కలిపిన అన్నం పాయసం చేసుకుంటాం పాలతోటి కలిపి. ఆ పాల అన్నం తింటే కనుక అది విశుద్ధికి బలం ఇస్తుంది, శక్తినిస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఇక పులిహోర అన్నం చేసుకుంటాం. ఆ పులిహోర తింటే కనుక ఆజ్ఞా చక్రానికి బలం వస్తుంది. మన వాళ్ళు ఆహార పదార్థాలు పండగల్లో రకరకాల పదార్థాలు చేసుకోండి అంటారు. ఎందుకంటే ఆ పదార్థానికి మనలో ఉన్న శక్తి కేంద్రానికి, నాడీ కేంద్రానికి లింక్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ వృధా కాదు, కొన్ని పదార్థాలు తింటూ ఉండాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలు అప్పుడప్పుడు పెరుగన్నం తినటం, పులిహార తినటం, పాయసం, పాలు కలిపిన అన్నం తినటం, ఇవన్నీ పెసరపప్పు కిచిడి. అందుకని సాధువులు ఎక్కువ హిమాలయాల్లో కిచిడి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. పెసలు అన్నం కలిపి కిచిడి తినాలని చూస్తారు. కాబట్టి మనం ఇలాగా ఈ పదార్థాలు తింటూ కూడా ఆహారం పద్ధతిలో కూడా ఇలాంటి పదార్థాలు అతిగా తినకుండా కాస్తంత బ్యాలెన్స్డ్గా ఆహారాన్ని మనం చెప్పిన ఆ పదార్థాలను తీసుకుంటూ చేస్తే సాధనకి ఉపయోగపడతాయి, చక్రాలకి శక్తివంతం అవుతాయి. మనం చెప్పుకునే హిమాలయ సిద్ధ క్రియాయోగంలో ఇవన్నీ అంశాలు ఉంటాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకోండి, ఇవి కూడా తెలుసుకోండి. ఆ భావనతోటి వాటిని దృష్టిలో పెట్టుకుని భావనతో ఆహారం తీసుకున్నా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రియ జరుపుకున్నా ఇవన్నీ కూడా మనకి గుణాలు, మార్పులు వస్తూ ఉంటాయి. మనలో ఆవేశాలు, ఉద్రేకాలు ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. హరి ఓం సాయిరామ్. హరి ఓం గురుదేవ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. హ్యాపీ. వెల్కమ్ టు హిమాలయ సిద్ధ క్రియాయోగ. క్రియాయోగం అనేది మనం చాలా వింటూ ఉన్నాం. హిమాలయ గురు పరంపరలు, హిమాలయ సిద్ధ క్రియాయోగ సాధనని నేను అనుసరిస్తూ వస్తున్నాను. శ్రీ సాయినాథుని నుంచి, మహావతార్ బాబాజీ నుంచి పొందిన ప్రేరణ, మార్గదర్శకత్వం నాకు సాధనగా మారింది. ఈ క్రియాయోగం గురించి తెలుసుకుందాం మనం. సిద్ధ క్రియాయోగం అంటే ఏమిటి? సిద్ధత్వాన్ని పొందే క్రియలు చేయటం, ఆ క్రియలను యోగంగా మనం భావిస్తూ యోగంతో ముడిపెట్టి చేయటం సిద్ధ క్రియాయోగ. దీన్నే మనం కుండలిని సాధన అంటారు. కుండలిని సాధనలో ఆ విద్య నేర్చుకునే వాళ్ళు ప్రధానంగా ఏమిటి అంటే ఈ క్రియాయోగం నేర్చుకునే వాళ్ళు, సాధన చేయాలనుకునే వాళ్ళకి ప్రధానంగా మనం ఇక్కడ ప్రాణశక్తి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ రెండింటి ద్వారా ప్రాణశక్తి మనలోకి వస్తుంది, లోపల శుద్ధి చేసి మళ్ళీ బయటికి వెళుతుంది. ఇలా జరుగుతుంది, ఒక చక్రంలాగా జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా జరిగే క్రియ. కాబట్టి ఈ ప్రాణశక్తి అంటే శ్వాస ద్వారా ఒక చక్రం నుంచి మరొక చక్రానికి, గుర్తుపెట్టుకోండి, ఒక చక్రం నుంచి మరొక చక్రానికి ప్రాణశక్తిని మనం చక్కగా నడుపుతున్నట్లుగా మనం భావన చేసుకుంటూ, నా శ్వాస, నాలో ఉన్న ప్రాణశక్తి ఒక చక్రం నుంచి మరొక చక్రం దాకా వెళుతోంది, మరొక చక్రంతో ముడిపడుతోంది అనే భావన చేసుకుంటూ చేసే సాధన క్రియనే, సాధన అంశాన్ని క్రియ అంటారు. క్రియాయోగంలో మనం ఆలోచిస్తే క్రియ అంటే ఏమిటి? యోగము అంటే కలయిక. క్రియ అంటే ఏంటంటే ఒక చక్రం నుంచి మరొక చక్రం ద్వారా ఈ ప్రాణశక్తిని మనం పంపిస్తూ మనం ఆ ఏకత్వంలోకి రావటం.
ఇలా మనం అలా ఒక చక్రం నుంచి మరొక చక్రం దాకా మనం భావిస్తూ సాధన చేస్తూ ఉంటే అది మొత్తం మనలో ఉన్న శక్తులన్నీ, శక్తి కేంద్రాలన్నీ ఒక అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. మనం చక్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే కుండలిని సాధనలు ప్రధానం చక్రాలే. వాటి గురించి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక్కొక్క చక్రంలో కొన్ని స్వరూపాలు ఉంటాయి. ఇప్పుడు అనాహత చక్రాన్ని తీసుకున్నాం అనుకోండి, అనాహత చక్రంలో 2 త్రికోణాలు ఉంటాయి. ఒక త్రికోణం పైకి చూస్తూ ఉంటుంది, రెండవ త్రికోణం కిందికి చూస్తూ ఉంటుంది. ఈ రెండు విరుద్ధ ధ్రువాలకు సంకేతాలని చెప్తారు. ఒకటి పురుషుడుగా, రెండవ దాన్ని స్త్రీగా, స్త్రీ శక్తిగా, పురుష శక్తిగా వాటిని పేర్కొంటారు. పైకి చూస్తున్న దాన్ని, ఆ త్రికోణాన్ని పురుష శక్తిగాను, కిందకి చూస్తున్న దాన్ని స్త్రీ శక్తిగాను భావిస్తారు. ఈ కుండలిని విద్యలో ఆ పైకి చూస్తున్న త్రికోణం చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం సాధనలో జాగ్రత్తగా గమనిస్తే అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది, మనం గుండె దగ్గర. ఆ హృదయ స్థానంలో 2 చనుమొనల మధ్య ఒక అడ్డగీత గీసామనుకోండి, మళ్ళీ ఆ గీత ఒక్క దానికి ఆ 2 చివర్ల నుంచి పైకి మనం ఆజ్ఞాచక్రం దగ్గర ఆ బిందువును మనం కలుపుతూ ఈ కింద మనం గీసిన ఈ గీతను 2 పక్కల 2 అంచుల్లోంచి ఒక పైకి గీతలు గీస్తే ఆజ్ఞాచక్రం దగ్గరికి ఒక త్రికోణం ఏర్పడుతుంది, పైకి చూస్తున్న త్రికోణం ఏర్పడుతుంది. అక్కడ ఏమవుతాయి? దాని మధ్యలో ఆ త్రికోణంలో అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 3 ఒక త్రికోణంగా మారిపోతాయి. 3 చక్రాల స్వరూపం, 3 చక్రాలు ఈ త్రికోణం స్వరూపంలోకి వచ్చేస్తాయి. అంటే ఇది అనాహత చక్రం నుంచి ప్రాణశక్తిని ఆజ్ఞా చక్రం దాకా మనం నడపటం అన్నమాట, పంపిస్తున్నట్టుగా మనం భావించాలి. ఆజ్ఞాచక్రం దగ్గర ఆ 2 కలుస్తున్నాయి, ఒక బిందువు. అక్కడి నుంచి కిందకి వస్తే మన 2 చనుమొనల మధ్య గీత గీస్తే త్రికోణం ఏర్పడుతుంది. ఈ త్రికోణాన్ని మనం చక్కగా ధ్యానించాలి, భావనలో తీసుకోవాలి. చక్కగా భావనలోకి తెచ్చుకుని ఒక త్రికోణం మనం భావనాపరంగా గీసుకుని ఈ 3 చక్రాలు అనాహత, విశుద్ధి, ఆజ్ఞ 3 మధ్యన మనం ఏకత్వాన్ని తెచ్చుకోవచ్చు, ప్రాణశక్తిని చక్కగా నడుపుకోవచ్చు. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అంటే ప్రాణశక్తి అంటే ఉచ్ఛ్వాసం, నిశ్వాసం, ఇది నడుపుతూ ఉంటే, ఈ 3 మధ్యన నడుపుతూ ఉంటే, మనం చేస్తూ ఉంటే ఆ శ్వాసక్రియ మనలో హృదయ సంబంధమైన రోగాలు ఉన్నాయనుకోండి, అవన్నీ పోతాయట. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ భావన, ఈ చక్రాన్ని మనం త్రికోణాన్ని భావించటం చాలా మంచి ఉపయోగం ఉంది. మనకి హిమాలయ యోగి స్వామి రామ ఈ సాధన ద్వారా ఈ క్రియను చేయిస్తూ, ఎంతోమంది చేత చేయిస్తూ, ఈ త్రికోణాన్ని భావనలోకి తెచ్చుకుని 3 చక్రాలని ఏకత్వంలోకి తెచ్చి ప్రాణశక్తిని నడుపుతూ ఆయన సాధన నేర్పి ఎంతోమంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ ఆయన ఆదుకున్నారు, వాళ్ళకి మార్గం చూపించి నయం చేశారట. కాబట్టి ఈ ప్రాణశక్తి ఒకసారి మన కంట్రోల్లోకి వచ్చింది అంటే సర్వశక్తులు వచ్చేసినట్టే మనకి. మన వాళ్ళు ప్రాణశక్తిని 5 రకాలుగా చెప్తారు. ఒకటి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఇవన్నీ వాయు రూపంలో మనం చెప్పుకున్నాం ఇందాక. ప్రాణశక్తి అంటే శ్వాసక్రియ ద్వారా వెళ్తూ ఉంటుంది, వాయు రూపంలో ఉంటాయి 5 రకాలు. ఈ ప్రాణము మొదటిది. ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది? అనాహత చక్రంలో ఉంటుంది. అపానం స్వాధిష్టానంలో ఉంటుంది, మూలాధారంలోనూ స్వాధిష్టానంలోనూ
ఈ అపాన వాయువు అక్కడ జరుగుతూ ఉంటుంది. సమాన వాయువు అది ఎక్కడ అంటే మణిపూర చక్రం దగ్గర ఈ సమాన వాయువు ప్రాణశక్తి ఉంటుంది. ఉదాన వాయువు అనేది విశుద్ధి దగ్గర ఉంటుంది. ఇక ఆఖరిది వ్యానము అనేది శరీరం అంతటా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు. సో ఉదాన వాయువు విశుద్ధి చక్రానికి శక్తినిస్తూ ఉంటే, అంటే మాట్లాడే శక్తి, ఇతరులకి మనం కొన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటాం. అది ఇక్కడ చక్కగా బలపడి మన మాట తీరు, మన భావ ప్రకటన చక్కగా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా, అర్థమయ్యేలాగా ఆ శక్తినిస్తుంది. సో విశుద్ధిని మనం శుద్ధి చేసుకోవటం ద్వారా సాధకుడు తనలో ఉన్న మంచి చెడులు, ఏమైనా నెగిటివ్ రాక్షస గుణాలు కానీ మరొక రకాల గుణాలు ఉంటూ ఉంటాయి, వాటినన్నిటినీ, అలాగే స్త్రీ శక్తి అంటే మానసిక శక్తిని అన్నిటినీ తన కంట్రోల్లోకి, తన వశంలోకి తెచ్చుకోగలడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చంద్రనాడి అంటే మానసిక శక్తి చంద్రనాడి ద్వారా జరుగుతుంది కనుక అది కూడా సాధకుడికి తన కంట్రోల్లోకి వచ్చేస్తే మనస్సులో ఉండే ఈ రాక్షస లక్షణాలు, మృగ లక్షణాలు అన్నీ కూడా మాయమైపోయి అవన్నీ కూడా ఏమైనా ఉన్నా కూడా తన కంట్రోల్లోకి వచ్చి అవన్నీ మాయమైపోతాయి, శుద్ధి అవుతాయి. దీన్నే మన వాళ్ళు పెద్దలు చెప్పారు, రాజయోగ సాధన అని చెప్పారు. రాజయోగ సాధన. ఈ 6 చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు కలిస్తే ఫైనల్గా పైన ఏర్పడేది సహస్రారం. అది సహస్రారం. అక్కడ ఇవన్నీ కలిసి ఉంటాయి. సహస్రారంలో చెప్పాలంటే ఇవన్నీ కలిసి ఆ సహస్రారం దగ్గర పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే మన సహస్రార చక్రం బ్యాలెన్స్ అయిపోతుంది. సహస్రారంలో ప్రతి చక్రం కూడా తన క్రియని, ప్రతి చక్రానికి సంబంధించిన క్రియని సహస్రారంలో 20 రెట్లు అక్కడ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందట. అక్కడ సహస్రారాన్ని మనం శ్రీచక్రం అని చెప్పుకుంటాం. సహస్రారమే శ్రీచక్రం. చెప్పాలంటే సహస్రారమే శ్రీచక్రం. సహస్రారం మీద మనం ధ్యానం చేస్తే, అంటే శ్రీచక్రాన్ని ధ్యానం చేస్తున్నాం అంటే మన సహస్రారం మీద ధ్యానం చేస్తున్నట్టే. కేవలం సింబాలిక్గా మనం ఏదో ఫోటోను మరొకటో పెట్టుకోవటం కాదు. మనం భావన ఎలా ఉండాలంటే సహస్రారం దగ్గర పైన ఉన్న బ్రహ్మరంధ్రం, అక్కడ ఆ బిందువుని ఈ శ్రీచక్రం యొక్క పైన ఆ బిందువుగా భావిస్తూ మనం ధ్యానం చేస్తూ వెళితే మన శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, అవి మన మెదడులో ఉండే కేంద్ర స్థానాలు ఇవన్నీ ఎనర్జైజ్ అవుతాయి, శక్తివంతంగా మారుతాయి. మన శరీరంలో ఉండే ప్రతి కణానికి సంబంధించిన దాని లింకు ఎక్కడ ఉందంటే మెదడు దగ్గర ఉంది. అందుకని శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జరుగుతుంది అంటే శరీరం మొత్తంలో మెదడుకి, బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. మనలో ఉండే జ్ఞానేంద్రియాల మీద కానీ కర్మేంద్రియాల మీద కానీ మనం దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేస్తే అది లింకు మెదడులో ఉంది కనుక అక్కడ ఎనర్జైజ్ అవుతుంది, అక్కడ ఉత్తేజం మనకి కలుగుతుంది మెదడులో. అందుకనే వీటి మీద, అన్నిటి మీద మనం పంచేంద్రియాల మీద, శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాల మీద మనం చక్కగా ఆ సాధన చేస్తే మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం చక్రాల గురించి కొంచెం చెప్పుకున్నాం ఇంతకుముందు, కానీ మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ సూక్ష్మంగా గుర్తు చేసుకుందాం. క్రియాయోగం అంటే చక్రాల ఆధారంగా జరిగే సాధన, సిద్ధత్వం పొంది సిద్ధ క్రియాయోగం. ఈ మూలాధార చక్రం దగ్గర మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం చక్రాల గురించి కొంచెం చెప్పుకున్నాం ఇంతకుముందు, కానీ మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ సూక్ష్మంగా గుర్తు చేసుకుందాం. క్రియాయోగం అంటే చక్రాల ఆధారంగా జరిగే సాధన, సిద్ధత్వం పొంది సిద్ధ క్రియాయోగం. ఈ మూలాధార చక్రం దగ్గర దాని గురించి ఆలోచిస్తే ఆ చక్రానికి జ్ఞానేంద్రియం ఏంటి? ముక్కు. కర్మేంద్రియాలు పాదాలు. మనం ముక్కు మీద ధ్యానం ఉంచి ముక్కు ద్వారా క్రియలు చేస్తే మూలాధారానికి అది లింక్ అవుతుంది. పాదాలు, అందుకని పాదాలను కూడా మనం చక్కగా
ఎనర్జైజ్గా శుద్ధంగా ఉంచుకుంటూ వెళ్ళాలి. కర్మేంద్రియాలు అక్కడ ఉన్నాయి. సో ముక్కు మీద మనం ధ్యానం చేస్తూ, అంటే ముక్కు మీద ధ్యానం అంటే ముక్కును చూస్తూ కూర్చోవటం కాదు, ముక్కు ద్వారా జరిగే క్రియలు, సువాసనలు, మంచి వాసనలు, మనం ఆ వాసన శక్తి, వాసన తీసుకునే శక్తి, చెడు అయినా పర్వాలేదు, మంచి అయినా పర్వాలేదు, ఏదైనా సరే ఆ ముక్కు ద్వారా జరుగుతుంది కదా క్రియ, ఆ వాసన పీల్చుకునే క్రియ, గుర్తించే క్రియ, వాసన ద్వారా గుర్తించే క్రియ, ఆ సాధన మనం చేస్తే డైలీ కనుక మనం ఒక 45 నిమిషాలు తక్కువ కాకుండా కనుక ఆ వాసన మీద దృష్టి పెట్టి కొన్ని వాసనలు గ్రహించటం, ఇది మూలాధార సాధనలో ఇది ఏమిటంటే వాసనలు గ్రహించటం అనేది చేయాలి. అది కనుక మనం చేస్తే మన మెదడులో ఉండే ఈ వాసనలు గ్రహించే లింక్ అంతా ఎక్కడుంది? మెదడు. కాబట్టి ఆ మెదడు, దాని ద్వారా కూడా అక్కడ ఆ మెదడు శక్తివంతం అవుతుంది. కాబట్టి మనం ముక్కు ద్వారా జరిగే మనం వాసన పీల్చుకోవటం, మంచి చెడు దేన్నైనా మనం గుర్తు తెచ్చుకుని మనం గుర్తించటం, అక్కడ ఆ సాధన జరగాలి. ఇకపోతే స్వాదిష్టానం వైపు వెళితే దానికి జ్ఞానేంద్రియం నాలుక, కర్మేంద్రియాలు చేతులు. సో మన నాలుకకు సంబంధించింది ఏంటి? రుచులు. ఇక్కడ రుచులు కొన్ని మంచి, కొన్ని చెడు రుచులు ఏమున్నా సరే పర్వాలేదు, అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆ రుచుల్ని మనం భావనలోకి తెచ్చుకుని ధ్యానిస్తే మెదడులో రుచుల కేంద్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఇందాక వాసనల కేంద్రం, ఇప్పుడు రుచుల కేంద్రం మెదడులో ఉంటుంది, అది శక్తివంతం అవుతుంది. అలాగే మణిపురం వైపు వస్తే మణిపూర చక్రం వైపు, దీనికి జ్ఞానేంద్రియం కళ్ళు, కర్మేంద్రియాలు మలద్వారం. కాబట్టి కళ్ళ ద్వారా మంచి దృశ్యాలను భావించటం, ధ్యానించాలి. కళ్ళు మూసుకుని మనం ఆ దృష్టిని మంచి అందమైన ప్రదేశాలని, అద్భుతమైన ప్రదేశాలు, చంద్రుడు, చక్కగా ఆకాశం, ఇలాంటి మంచి మంచి దృశ్యాలను మనం గుర్తుకు తెచ్చుకుని ధ్యానం చేయాలి. అప్పుడు అక్కడ మనకి అవన్నీ మెదడులోకి లింక్ అయిపోయి అక్కడ మెదడులో ఆ దృశ్యాన్ని చూసే ఆ కేంద్రం అది ఎనర్జైజ్ అవుతుంది. ఇక అనాహత కేంద్రానికి వస్తే అక్కడ జ్ఞానేంద్రియం చర్మం, కర్మేంద్రియాలు జననాంగాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్పర్శ మనం గట్టి వస్తువులు, మెత్తటి వస్తువుల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ధ్యానం చేస్తే అది మెదడులో ఉండే ఆ స్పర్శ కేంద్రం మీద ప్రభావం చూపించి శక్తివంతం అవుతుందన్నమాట. ఇక విశుద్ధి దీనికి జ్ఞానేంద్రియాలు చెవులు, అంటే వినికిడి జ్ఞానం, వినికిడి శక్తి. కర్మేంద్రియాలు పెదాలు. సో మంచి మంచి శబ్దాలు వినటం, అవి అక్కడ లేకపోయినా మనం ధ్యానించి శబ్దాలను స్పృహలోకి తెచ్చుకుని భావనలోకి ధ్యానిస్తూ వెళ్ళాలి. రకరకాల శబ్దాలు, ఫ్లూట్ అవనండి, ఇంకోటి అనండి, గిటార్ అనండి, ఏదో ఒక మంచి శబ్దాలని మనం చేస్తూ వెళ్తే ఆ శబ్ద కేంద్రం, మెదడులో ఉండే శబ్ద కేంద్రం ఎనర్జైజ్ అయిపోతుంది. సో ఈ సాధన అంతా కూడా మన వాళ్ళు ఏమంటారంటే, వేగస్ అనే ఒక నరం ఉంది మనలో, దాన్నే కుండలిని అంటారు. ఆ వేగస్ అనే నరం వలన దాని ద్వారా మనకి సాధన జరుగుతూ ఉంటుంది. ఇలాగ పంచేంద్రియాల మీద మనం ఆధిపత్యం, కంట్రోల్ తీసుకోవచ్చు. పంచతత్వాల మీద ఆధిపత్యం మనం తీసుకోవచ్చు. పతంజలి చెప్పిన ఆ విషయం ఉంది చూశారు, చిత్తవృత్తులను నిరోధించటం అనేది యోగా అంటే చిత్తవృత్తుల మీద పనిచేస్తుంది యోగా సాధన అంటే. పతంజలి అదే చెప్పారు. ఇటువంటి సాధన జరుపుతూ ఈ పంచతత్వాల మీద మనం చక్కగా సాధన చేస్తూ వెళితే, ఎప్పుడైతే మెదడులో బ్రెయిన్లో ఆ సిస్టమ్ అవన్నీ పంచతత్వాలకు సంబంధించినవన్నీ శక్తివంతం అవటం మొదలు పెడితే కనుక చిత్తవృత్తులన్నీ నిరోధించబడతాయి అనేది పతంజలి చెప్పింది కూడా ఇదే. ఈ యోగ సాధన చక్రాల ద్వారా పంచతత్వాలను మనం శక్తివంతంగా మార్చుకోవటం. ఈ పంచేంద్రియాలకి కొన్ని సహజమైన లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఈ రకంగా వాటి స్వలక్షణాలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి, వాటి స్థితులన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. సో అవంటి మనం ఏం తత్వాలు ఉన్నాయి? మూలాధారం దగ్గర అహంకారం ఉంటుంది, స్వాధిష్టానం దగ్గర
స్వాధిష్టానం మనం ఒక స్వాధిష్టానం దగ్గర ఒక విరుద్ధ భావాలు అంతా యాంటీ ఫీలింగ్స్ ఉంటాయి స్వాధిష్టానం దగ్గర. మణిపూరం దగ్గరకు వచ్చేస్తే అక్కడ మన బుద్ధి స్థితి అంతా కూడా అక్కడ ఉంటుంది. అనాహత దగ్గరకు వస్తే మనస్సు ద్వారా ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ అనాహత దగ్గర ఉంటాయి. విశుద్ధి చక్రం దగ్గరికి వస్తే ఒక పరిపూర్ణ ఆత్మతత్వం అక్కడ విశుద్ధి చక్రంలో ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోవటం ఈ సాధన ద్వారా, ఇందాక చెప్పుకున్నామే ఇంద్రియాల ద్వారా, మనం ఇంద్రియ సాధన ద్వారా వెళ్తాం. మూలాధారం స్వాధిష్టానం దగ్గర మనకు సెక్స్ సంబంధించిన కర్మలు, భావాలు ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. మణిపూర దగ్గరికి వచ్చేటప్పటికల్లా అధికారం, కమాండ్ చేయాలి, ఏదో సాధించేయాలి, ఆధిపత్యం చెలాయించాలి, ఇలాంటి కర్మలు అక్కడ పుడుతూ ఉంటాయి. అనాహత దగ్గరకు వస్తే కూడా ఏ పనైనా సరే వెంటనే జరిగిపోవాలి, వెంటనే తీరిపోవాలి, ఇప్పుడే నేను సాధించేయాలి అనే ఒక ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. విశుద్ధి చక్ర దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇతరులను ప్రేమించటం, చక్కగా భావన, మంచి సద్భావన, ప్రేమతత్వం అవన్నీ విశుద్ధి చక్రం దగ్గర ఈ కర్మలు నడుస్తుంటాయి. ఇలాగ ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క రకమైన కర్మలు జరుగుతూ ఉంటాయి. అందుకని మనలో అటువంటి భావాలు వస్తున్నాయి, అటువంటి క్రియలు, పనులు చేయాలనిపిస్తుంది అంటే ఈ చక్రాల ద్వారా జరిగే అవన్నీ లింక్ ఉన్నవి అన్నమాట భావాలు. అందుకని ఆ చక్రాలు బ్యాలెన్స్డ్గా ఉంటే మన భావాలు కూడా చక్కగా బ్యాలెన్స్ అయిపోతాయి. మళ్ళీ ప్రతి చక్రం దగ్గర కూడా ఆహారం, ఒక పదార్థాన్ని మనం భుజిస్తే ఆ చక్రానికి లింక్ ఉంటుంది. అది కూడా మనం తెలుసుకునే చక్రాలని మనం ఎనర్జైజ్ చేసుకోవడానికి, శక్తివంతంగా చేసుకోవడానికి చూడండి ఆహారం పద్ధతి, అక్కడ ప్రాణాయామం, ప్రాణశక్తిని ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఇలాగ మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఆహారాలు ఒక్కొక్క ఆహారం మన చక్రాన్ని బ్యాలెన్స్ చేసి, ప్రభావితం చేసి మెదడులోకి అది ఆ లింక్ని ఉంటుంది కనుక అక్కడి భావాన్ని పంపి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మూలాధారం దగ్గర మనం ఎనర్జైజ్ చేసుకోవాలంటే పెసరపప్పు కలిపిన అన్నం, కిచిడి అవి ఉన్నాయి చూశారు, అవి తింటే మూలాధారానికి మనకి ఎనర్జీ అవుతుంది. ఇంకా పెరుగన్నం తింటే స్వాధిష్టానానికి బలం వస్తుంది. ఇక బెల్లం, నెయ్యి కలిపిన చక్కెర పొంగల్ అంటామే, అది ఆ అన్నం తింటే కనుక మణిపూర చక్రం దగ్గర మనకి ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. ఇక నెయ్యి కలిపి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే మనం అది అనాహత చక్రానికి లింక్ అయి ప్రభావితం చూపిస్తుంది. అక్కడ పాలు కలిపిన అన్నం, పాయసం చేసుకుంటాం పాలతోటి కలిపి, ఆ పాల అన్నం తింటే కనుక అది విశుద్ధికి బలం ఇస్తుంది, శక్తినిస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఇక పులిహోర అన్నం చేసుకుంటాం, ఆ పులిహోర తింటే కనుక ఆజ్ఞా చక్రానికి బలం వస్తుంది. మన వాళ్ళు ఆహార పదార్థాలు, పండగల్లో రకరకాల పదార్థాలు చేసుకోండి అంటారు. ఎందుకంటే ఆ పదార్థానికి మనలో ఉన్న శక్తి కేంద్రానికి, నాడీ కేంద్రానికి లింక్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ వృధా కాదు, కొన్ని పదార్థాలు తింటూ ఉండాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలు అప్పుడప్పుడు పెరుగన్నం తినటం, పులిహార తినటం, పాయసం, పాలు కలిపిన అన్నం తినటం, ఇవన్నీ పెసరపప్పు కిచిడి. అందుకని సాధువులు ఎక్కువ హిమాలయాల్లో కిచిడి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. పెసలు అన్నం కలిపి కిచిడి తినాలని చూస్తారు. కాబట్టి మనం ఇలాగా ఈ పదార్థాలు తింటూ కూడా, ఆహారం పద్ధతిలో కూడా ఇలాంటి పదార్థాలు అతిగా తినకుండా కాస్తంత బ్యాలెన్స్డ్గా ఆహారాన్ని మనం చెప్పిన ఆ పదార్థాలను తీసుకుంటూ చేస్తే సాధనకి ఉపయోగపడతాయి, చక్రాలకి శక్తివంతం అవుతాయి. మనం చెప్పుకునే హిమాలయ సిద్ధ క్రియాయోగంలో ఇవన్నీ అంశాలు ఉంటాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకోండి, ఇవి కూడా తెలుసుకోండి. ఆ భావనతోటి వాటిని దృష్టిలో పెట్టుకుని భావనతో ఆహారం తీసుకున్న, ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రియ జరుపుకున్న, ఇవన్నీ కూడా మనకి గుణాలు, మార్పులు వస్తూ ఉంటాయి. మనలో ఆవేశాలు, ఉద్రేకాలు ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. హరి ఓం సాయిరామ్. హరి ఓం గురుదేవ్. థ్యాంక్ యూ. I love you. Happy.